దీనికి నేను ఒక 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చేస్తే ఇదిగో ఇల్లు, మా ఇల్లు టూర్ అంటే ఆల్రెడీ చూపించేశాను, కొంతమంది చూడలేదు కదా. సో మన ఇంటి టూర్ చూపిస్తాను, టూర్ చేసి చూపిస్తాను ఇల్లు మొత్తం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాకో చైతు అఫీషియల్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని లైవ్లో రికార్డ్ చేశాను, లైవ్లో మాట్లాడాను. నా ఎగ్జైట్మెంట్ మీతో షేర్ చేసుకున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తీరా ఎడిటింగ్లోకి వచ్చి చూస్తే ఈ వీడియోలో మొత్తం విండ్ సౌండే ఉంది. ఎంత డిస్టర్బెన్స్ ఉందే. దీని అమ్మ జీవితం ఎడిట్ చేసేటప్పుడు అయితే నా కళ్ళంటి నీళ్ళు వచ్చాయి. ఎంత చక్కగా మాట్లాడేవరా శ్రీకాంత, ఏంద్ర ఇలా జరిగిందని చెప్పి నాకు చాలా బాధేసింది. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ ఏం మాట్లాడానో చెప్తా వినండి. ఈ రోడ్డు ఇదివరకు గుంతలుగా ఉండేది. కనపర్తి నుంచి నాలుగులపాడు వెళ్ళే రూటు, మేము ఎప్పుడు యూజ్ చేసే రూటు. దీన్ని మొన్నటిదాకా అవాయిడ్ చేశాను బికాజ్ ఆఫ్ ఇక్కడ మనకి రోడ్ సరిగా లేకపోవడం వల్ల. ఇంత మంచి రోడ్డు నేను అవాయిడ్ చేశానని చెప్తూ ఉన్నాను. ఇది మొత్తం 7 కిలోమీటర్ల రూట్ అన్నమాట. చుట్టుపక్కల మొత్తం కూడా చెట్లు, వేప చెట్లు నాటి ఉండటం వల్ల వెళ్ళే దారిలో చల్లని గాలి, అలాగే ఏదో మనం ఒక మంచి పార్క్లో వెళ్తున్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుందని నా ఎగ్జైట్మెంట్ అంతా మీతో షేర్ చేసుకున్నాను ఆ వీడియోలో. అన్ఫార్చునేట్లీ ఆ వాయిస్ దరిద్రంగా వచ్చేసరికి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అయినా ఎక్కడికి వెళ్తున్నారో శ్రీకాంత అంటే, నేను మా వైఫ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మా వైఫ్ వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది 9వ నెల రావటం వల్ల. సో తన కోసం అని చెప్పి వెళ్తూ నేను రికార్డ్ చేస్తున్నాను వీడియోని. పాపను చూసి కూడా 10 రోజులు అవుతుంది. పాపను చూడాలనిపించింది, అందుకే పాపకి ఏమైనా కొనుక్కొని తినేయి. సో అక్కడికి వెళ్ళి ఆ వ్లాగు చేసి మీకు చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను. సో దానికోసం వచ్చిన తెప్పులు అన్నమాట. వెళ్ళే దారిలో మీకు కనిపిస్తున్నటువంటి వ్యూని అయితే మాత్రం మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. మా ఊరని సగర్వంగా చెప్పుకోవాలనిపించింది. ఇప్పటికి కూడా రోడ్డుకి చుట్టుపక్కల చెట్లు ఫుల్గా మా ఊర్లో ఉంటాయని చెప్పుకుందామని ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నాలుగులపాడుకు దగ్గరగా అయితే వచ్చేసాను. సో కొన్ని కొనుక్కొని, పాపకు కొనుక్కునే చాక్లెట్స్, ఐస్ క్రీమ్ అవన్నీ కొనుక్కొని తనకి ఇష్టమని ఏంటో తెలుసుకొని ఇంకా అవి కూడా తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా అక్కడైతే వీడియో నేను చూపిస్తాను. ఇక్కడైతే కట్ చేస్తున్నాను వీడియో. చాకో మా చాకో ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడే వచ్చాను ఇంటికి. చాకోకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టమని ముందు ఐస్ క్రీమ్ తీసిచ్చింది తను. ఇదిగోండి ఇవి తీసుకొచ్చా, చాక్లెట్లు, కేకు, దిల్ పసంద్, స్వీట్ బన్ను. చాకోకి ఆన్లైన్లో బట్టలు పెడితే అవి చూపిస్తుంది. పొడవు అవుతాయి మరి. అందుకే నేను 12 to 18 పెడదామంటే 18 to 24 పెట్టితే ఇంకా తప్పదు. అన్నీ అంతే. రిటర్న్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ లేదు అక్కడ. 300 చూపి ముందు 360 రూపాయలకి ఫ్లిప్కార్ట్లో ఉండేసరికి ఇవి నైట్ వేర్ అని చెప్పి కొన్నాం ఫ్రెండ్స్. ఇవి 3 జతలు వచ్చాయి. అంటే ప్రైస్కి బెటరే, క్లాత్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది, పర్లేదులే. ఈ ప్రైస్కి ఒక్కొక్కటి వచ్చి 115 రూపాయలు పడింది పెయిరు. ఏంది తిను తిను తిను. చాకోకి చాక్లెట్స్ అంటే బో ఇష్టం కదా. చాకో, మన ఊరికి రాకుండా ఆడ ఉండకుండా ఇంటికి వచ్చేసి ఇక్కడే ఉంటావు నువ్వు. ఇంకా ఇక్కడికి రావా చాకో? మన ఊరు రావా? ఇక్కడే ఉంటావా? ఇక్కడ ఏంటిది అది? మన ఊరు రావా? ఇక్కడే ఉంటావా? ఫ్రెండ్స్ చూసారా, మిడిగుడ్లు వేసుకొని చూస్తున్నాడు. తన పేరు నందు, మా అన్నయ్య కొడుకు. అబ్బాయికి ఇద్దాం ఏమ్మా. ఇదిగో ఇక్కడ చాకో ఫ్రెండ్ అనమాట. దగ్గరికి రా, చాకో దగ్గరికి రా. వీళ్ళిద్దరు ఒకేసారి కదా, అటు ఇటుగా ఒక వారం గ్యాప్ వీళ్ళిద్దరికి మధ్యలో. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి, తను చిన్నోడు. నందు చాకి తిను, చాక్లెట్ ఒలిచి తీసిరా తీసి. బాగుందరా? చాకు కూడా తీసి. ఫ్రెండ్స్, ఒక 8 days అవుతుంది నేను ఇక్కడికి వచ్చి. మళ్ళీ ఈరోజే వచ్చింది. చాకోని చూడకుండా మామూలుగా ఒక రోజు కూడా ఉండలేము మామూలుగా, కానీ తప్పదు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి అయితే ఉండాలి. ఇంకొక 2 months ఇలానే ఉండాలి. అప్పుడప్పుడు ఇలా వచ్చి చాకోని చూసి పప్పులు కొనిపించి చాకోకి వెళ్తుంటాను. ఎందుకు తీసావు చాకో ఇది కేకు? మా వద్దమ్మా. అరే 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 మా వద్దమ్మా, పిసికేసిద్ది.
ఇస్తా తాగు, నీకు ఇస్తా తాగు, ఒకటి ఇచ్చి తాగు. జలుబు చేసిద్దామని భయం, పెడితే తింటే ప్రాబ్లం ఏం లేదు. ఇంకా చాలే, ఇంకా చాలమ్మా. ఇంకా జలుబు చేసిద్ది, ఇంకా తినొద్దు. ఈ వ్లాగ్ తన ఇంటికాడ నుంచి వస్తూ తీసుకుంటా వచ్చాడు. వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. దీనికి నేను ఒక 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చేస్తే ఇదిగో ఇల్లు, మా ఇల్లు టూర్ అంటే ఆల్రెడీ చూపించేశాను, కొంతమంది చూడలేదు కదా. సో మన ఇంటి టూర్ టూర్ చేసి చూపిస్తాను ఇల్లు మొత్తం. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ అయితే ఇది. చాలా రోజులకైతే నేను మీతో ఇలా మాట్లాడుతున్నాను, చాలా రోజుల నుంచి మాట్లాడలేదు. ఇక్కడికి వచ్చిన కాంచి వీడియో చేయలేదు. ఇక నుంచి రోజు మార్చి రోజైనా 2 రోజులకు ఒకసారి ఏం చేస్తాను. తను ఇక్కడ ఉన్న రోజులు ఒక 2 డేస్ ఉంటాడు. సో ఈరోజు వీడియో అయితే ఇది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.